ఇప్పుడు సడన్ గా సెంటిమెంట్లు ఈ కరెక్ట్ 10 సంవత్సరాలు అయిపోయినా కూడా కేవలం ఇంకా ఈ సెంటిమెంట్ అస్త్రంతోనే రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఇంకేం సమస్యలు లేవా? మేడం నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా మీ ద్వారా. నేనేమంటున్నా అంటే అసలు 10 సంవత్సరాల్లో జరగని సంఘటన ఇండ్ల మీద దాడి అనేది ఈ రోజు ఎందుకు మొదలైంది? అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సెంటిమెంట్ తప్పే బతకొచ్చినాడు అంటే కరెక్టా? మేడం నేను ఒక్కటే చెప్తున్నా, పోలేదు. నేనేమంటున్నా వైఎస్ఆర్సీపీ చేసే దాడిని కూడా మీరు సమర్థిస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు గారి ఇంటి మీద చంద్రబాబు గారి ఇంటి మీద చేసే దాడి కదా. నేనేమంటే అక్రమాలకి తెలంగాణ సమాజం చీత్కరించుకుంటుంది. ఎవరు దిద్దుడని చెప్పేసి మళ్ళీ సెంటిమెంట్ రాసేసి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు మాట్లాడకుండా యువకుడైన కౌశిక్ రెడ్డి గారిని ఎగేశారనమాట. ఎలా అవుతుంది దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ వేద్దాము, ఎలా మంటలు వేద్దాము, మళ్ళీ అగ్గిపెట్ట లేకుండా మళ్ళీ ఎట్లా ఆత్మహత్యలను తయారు చేద్దాము అనే భాగంలో భాగంగా మీరు చేసింది అనమాట. చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత పాటలు చేయలేండు. గాంధీ గారు కావచ్చు, ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు, లేకపోతే గూడెం మైపాల్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కలిసిపోయి చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాతనే నెక్స్ట్ డేనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చిండు? మీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చిండు? మీ నాయకుడు రాజకీయ భిక్ష పెట్టింది నా పార్టీ. పార్టీలో ఉన్న లిస్ట్ మొత్తం 95% తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. 95% తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెల్లదా? ఎన్టీఆర్ తోటి ఉన్న రోజు మీ పార్టీ నాయకుడు కాంగ్రెస్ తో కిషోర్ గారు, రాకేష్ గారు